హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎట్లున్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఇక్కడ పప్పుచారు చేస్తున్నా. నా స్టైల్లో నేను ఎట్లా చేస్తా అంటే, ఫస్ట్ అయితే పప్పు, టమాటాలు, పచ్చిమిర్చి కుక్కర్లో ఉడకబెట్టుకున్న తర్వాత ఆనియన్ కూడా అందులోనే వేసి ఉడికించుకోవాలి. తర్వాత అయితే పప్పు మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం నూనె పోసుకొని మనం ఏం కూరగాయలు తీసుకుంటామో అవన్నీ అయితే ఆ నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పప్పు కూడా అందులోనే కొద్దిసేపు అయితే ఉడకనిచ్చి చింతపండు మనకు పప్పు సరిపడంత చింతపండు అయితే పిసుకొని ఆ చింతపండు చారు కూడా పోసేసుకోవాలి ఆ పప్పులోనే. అది మంచిగా ఉడకాలి. పప్పుచారు ఎంతసేపు ఉడికితే అంత బాగుంటుంది అన్నట్టు టేస్ట్ అయితే. నేనైతే చాలాసేపు ఉడికిస్తా. తర్వాత కొంచెమే ఆయిల్ పోసుకొని పోపు అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు కందిపప్పు చారు అంటే ప్రాణం. చికెన్ మటన్ కూడా అంత నచ్చదు. మరి మీకేమి ఇష్టమో కామెంట్ అయితే వేయండి. అంటే కందిపప్ప, పెసరపప్ప. వీడియోకి లైక్. బాయ్ మరి.